కట్. ఆలోపు ఒకసారి కట్కన్ రమేష్ గారితో మాట్లాడదాం. కట్కన్ రమేష్ గారు. నమస్కారం సార్. కట్కన్ రమేష్ గారు టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. రమేష్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ వ్యతిరేకిస్తున్నారా మీరు, లేకపోతే రేషనలైజేషన్ వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే ఫస్ట్ టు ఇంటర్మీడియట్ ఒకటే ప్రెమిసెస్ లో ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారా, విద్యా కమిషన్ రిపోర్ట్ మొత్తాన్ని వ్యతిరేకిస్తున్నారా, కొన్ని సపోర్ట్ చేసి కొన్ని వ్యతిరేకిస్తున్నారా? ఓవరాల్ గా విద్యా కమిషన్ రిపోర్టు చాలా కష్టపడి చాలా గ్రామాలు కానీ అనేక ఇన్స్టిట్యూషన్స్ కానీ తిరిగి తయారు చేసింది. ఆయన యొక్క బాధను కూడా దానిలో మనం పరిశీలన చేయాలి. అంటే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ప్రభుత్వ కానీ అటు ప్రైవేట్ కానీ ఈ రెండింటి మీద ఆయన అనాలిసిస్ ఉంది. దానిలో కనీసమైనటువంటి చదవడం రాదు, వారికి ఏ రకమైనటువంటి ఇన్పుట్ ఇవ్వాలి, ఎట్లా విద్యా వ్యవస్థ ఉండాలి అనేటువంటిది ఒకటైతే, ఆకునూరు మురళి గారు చాలా స్పష్టంగా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో 40% మంది విద్యార్థులు తగ్గిపోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రాథమిక పాఠశాల అంటే 1వ తరగతికి వచ్చేసరికి మన ప్రభుత్వ పాఠశాలలు ఉంది కనుక పూర్వ ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాలని చాలా క్లారిటీగా చెప్పి, అంటే ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడీలు ఏవైతున్నాయో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్నాయి కనుక వాటిని విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చి వారికి శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ఇచ్చినటువంటి ఆ ఉపాధ్యాయుల ద్వారా పూర్వ పాఠశాలను కనుక నెలకొల్పితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మకమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య వస్తుంది, మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వస్తారని ఆయన మేము చాలా రోజులుగా చెప్తున్నది ఏంటంటే క్లాప్ అని క్లిప్ అని 9వ తరగతిలో 10వ తరగతిలో రీడింగ్ రైటింగ్ స్కిల్స్ పెంచాలని ఒక తపన రాష్ట్ర ప్రభుత్వం పడుతుంటే అది కాదు. 1వ తరగతిలో 1వ తరగతి గది సామర్థ్యాన్ని పిల్లవానికి ఇవ్వాలి. ప్రాథమిక విద్య అంటే 10వ తరగతి ఎగ్జామ్స్ కు పెడుతున్నటువంటి దానికి పడుతున్న తపన 1వ తరగతిలో విద్యాశాఖ పడటం లేదు ఎక్కడ కూడా మేము చూస్తున్నటువంటిది. కనుక 1వ తరగతి విద్యార్థి మీదనే తపన పడాలంటే ఆయన నర్సరీ ఎల్కేజీ యూకేజీ నుంచి తపన పడాలని, ఖచ్చితంగా ప్రాథమిక విద్య అనేటువంటిది విద్యార్థికి అందించినప్పుడు ఉన్నత తరగతిలో అలాంటి ఏ ఇబ్బందులు ఉండవని చెప్పేసి ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకోసం పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను పెట్టేందుకోసం వారు సూచనలు చేశారు. ఆ సూచనలు మేము ఆహ్వానిస్తున్నాం. అయితే అక్కడ ఒకటి ఏంటంటే వారు చెప్పిన దానిలో ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యమే ఉండాలి అని అన్నారు. అక్కడ మాకు కొంత డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటిది ఆంగ్ల మాధ్యమం అంటే ఆ రోజు మనం కూర్చున్నప్పుడు కూడా మురళి గారి యొక్క మనం ఇంటర్వ్యూ కూడా నేను చూడడం జరిగింది. వారు ఒకటే ప్రశ్న ఇచ్చారు, మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు వేదిక మీద అనేటువంటిది ఒక ప్రశ్న కూడా అక్కడి నుంచి సమాజం నుంచి కూడా వస్తుంది. కాకుంటే ఇప్పుడు మేము ఫస్ట్ జనరేషన్ గా మేమున్నాం, మా పిల్లలు సెకండ్ జనరేషన్ గా ఉన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నటువంటి విద్యార్థులంతా ఇవాళకి ఫస్ట్ జనరేషన్ గానే ఉన్నారు. ఇంకా తల్లిదండ్రులు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళకు మాతృభాష నుంచి ఆంగ్ల భాషకు తీసుకుపోయే రీతి లోపల మెల్లమెల్లగా వాళ్ళని తీసుకొని పోతే ఒక సెకండ్ జనరేషన్ కు ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యమం పోవాల్సిందే, అది తప్పేం కాదు. అని ఆంగ్ల మాధ్యమం వద్దని అనటం లేదు, కానీ మాతృభాష నుంచి అది ఫస్ట్ జనరేషన్ పిల్లలుగానే ఉన్నారు. ఇంకా వాళ్ళ పేదరికం ఉంది, అక్కడ తల్లిదండ్రులు ఇంకా చదువుకోనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మాతృభాషలోనే విద్యా బోధన అయితే ఇప్పుడు అడుగుతున్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వాళ్ళు మాత్రం మాతృభాషలోనే తెలుగులోనే చదవాలనడం ఎంత మేరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. వారు అడుగుతున్నది అదే చెప్తున్నాను. మేమంతా కూడా ఇప్పుడు సెకండ్ జనరేషన్ కు మా పిల్లలు వచ్చారు, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఇంకా ఫస్ట్ జనరేషన్ పిల్లలే ఉన్నారు. దాన్ని వారు ఆలోచించకుండా ఒకవేళ రిపోర్ట్ ఇస్తే రిపోర్టు ఇబ్బంది అవుతుంది. రెండోది ఏంటంటే ఇవాళ ముఖ్యంగా జరుగుతున్న చర్చ లోపల ఇవాళ ఇవ్వగానే కేశవరావు గారు పెద్దలు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో అది 11 కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్ట్ మేము తీసుకొని దాన్ని పరిశీలించి మంచిగా తీసుకుంటాం. పూర్తిగా మంచిగా లేవు, పూర్తిగా చెడ్డగా లేవు, కొన్నిటిని మేము దానికి తొలగిస్తాం. వేతనాలకు సంబంధించి కూడా మేము దాని ఆ అంశం సరైనది కాదని చెప్పేసి నేను ఫైనల్ చేస్తాను. ఈ రోజు మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇవాళ అసెంబ్లీలో చట్టంగా అది బయటకు వచ్చేసింది, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ బయటకు వచ్చేసినాయి. అంటే పబ్లిక్ డొమైన్ లో అది పెట్టి చర్చ జరిగి ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ ఇంకా దానికి సంబంధించినటువంటి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి ఒక చర్చ జరిగి ఆ చర్చ ద్వారా
దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే దానిలో ఏమో ఉండదండి. అయితే రమేష్ గారు, ఇంగ్లీష్ మీడియం గురించి మనం చూసుకున్నా కూడా చాలా మంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి ఒక కారణం ఇంగ్లీష్ మీడియం అవుతుంది కదా. మనం ప్రభుత్వ పాఠశాలలో కనుక పర్సంటేజ్ పెంచాలి, హాజరు శాతం పెంచాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఒక మార్గం అని ప్రభుత్వాలు యోచించడంలో తప్పే ఉంది. ప్రభుత్వం మేము చాలా క్లారిటీగా చెప్తున్నది ఏంటంటే ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు పూర్తిగా వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఫస్ట్ జనరేషన్ సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నారు కనుక వారిని తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొని పోవాలి. మరొక జనరేషన్ లో ఇప్పుడు బయట ఉన్నటువంటి మనంగా అంటే సెకండ్ జనరేషన్ గా ఉన్నదానికి ఫస్ట్ జనరేషన్ గా ఉన్నదానికి డిఫరెంట్ ను కమిషన్ గుర్తించలేదు. అందరినీ ఒకటే గాడిలో కడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఆ విద్యార్థులకు ఆయంత అనాలిసిస్ కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి వస్తుంది కనుక మెల్లమెల్లగా తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమం తీసుకొని పోవాలి. కానీ ఏకాఏకిన ఆంగ్ల మాధ్యమం వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ పేదల నుంచి ప్రయత్నం జరుగుతుంది కదా. ఆంగ్ల మాధ్యమం సక్సెస్ స్కూల్స్ పెట్టారు, అప్పుడు రాజశేఖర రెడ్డి టైం నుంచి స్టార్ట్ అయింది కదా. ఆంగ్ల మాధ్యమం గురుకులాలు మొత్తం ఇంగ్లీష్ మీడియమే ఉంది. అది ఎక్కడి నుంచి ఉంది? అది 6వ తరగతి 5వ తరగతి నుంచే ఉంది కనుక ఇప్పుడు పూర్తిగా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటిది తెలుగు భాష ద్వారా ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకుపోయే ప్రయత్నం జరిగితే తప్ప ఆకునూరి మురళి గారు ఏదైతే శ్రమ పడ్డారో ఆ శ్రమకు తగిన ఫలితం రాదు. రెండోది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కమిషన్ గా మన కేశవరావు గారు అంత క్లారిటీగా చెప్పిన తర్వాత దాని మీద పూర్తి చర్చ లేకుండానే ఈ రోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు కానీ అమల్లోనికి వచ్చినట్టుగా ఇవాళ బడ్జెట్ లో బయటకు వచ్చిన సందర్భంలో ఆవేదన ఉంది. కనుక ఇక్కడ చాలా అంశాలు వీళ్ళు ఏమంటారంటే ఉపాధ్యాయ సంఘాలు కానీ మొత్తంగా ఆకునూరు మురళి గారు వేతనాలకు సంబంధించి చాలా చిన్నగానే మాట్లాడుతున్నాం. ఈ రోజు దానిలో ఉన్నటువంటిది ఇవాళ రిక్రూట్మెంట్ కూడా మేము మాట్లాడినాం, ఒక వేతనాల మీదనే మాట్లాడలేదు. ఆ రిక్రూట్మెంట్ మీద మరి ఏదైనా ఒక స్పందన ఉండాల్సిన అవసరం ఉంది, ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. అంటే భవిష్యత్తు లోపల మొత్తము ఉపాధ్యాయుల యొక్క రిక్రూట్మెంట్ ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీదనే ఉంటుంది. అంటే 2 సంవత్సరాలు అప్రెంటిస్, 3 సంవత్సరాలు కాగానే ఒక ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ ఫెయిల్ అయితే షోకాజు, ఇంకోసారి ఎగ్జామ్ ఫెయిల్ అయితే తొలగిస్తారు. ఒకవేళ పాస్ అయితే మళ్ళీ అతను టీచర్ గా 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటాడు. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ టీచర్ కొనసాగుతాడంటే మళ్ళీ 5 సంవత్సరాల కోసం మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే జీవిత కాలంలో రెగ్యులర్ వేతనాలు ఉంటాయి కానీ రెగ్యులర్ టీచర్ గా అతడు ఉండటం లేదు. మరొక ముఖ్యమైన అంశం, ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆవేదనను పట్టించుకొని టెట్ విషయంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఈ రిపోర్ట్ లో చాలా క్లారిటీగా వాళ్ళు ఏం రాశారంటే టెట్ అనేటువంటిది ఒక డిఎస్సి కన్నా ముందు ఉంటే ఒక డిఎస్సి రాసిన తర్వాత ఈ కాబోయే ఎవరైతే ఉపాధ్యాయులు కాదలుచుకున్నారో వాళ్ళకి ఆ టెట్ అనేటువంటి అయిపోతుంది. అక్కడికి మళ్ళీ తిరిగి టెట్ రాయాల్సిందే. అంటే మేము శాశ్వతంగా ఇవాళ ఒకసారి టెట్ పాస్ అయ్యేదానికి రాష్ట్ర ప్రభుత్వం సరైనది కాదని అక్కడ సుప్రీంకోర్టులో కొట్లాడుతున్న సందర్భం లోపల ఆకునూరి మురళి గారి యొక్క రిపోర్ట్ లోపల టెట్ అనేటువంటిది ఒక్క డిఎస్సి సంబంధించి మాత్రమే చెప్పడం జరిగింది. మరొక అంశం, గతంలో కూడా ఉపాధ్యాయులకు సంబంధించి కూడా మంచి ఉపాధ్యాయుడు చెడ్డ ఉపాధ్యాయుడు దాని మీద గతంలో చాలా వివాదం జరిగింది. ఇప్పుడు దీనిలో ఏం చెప్పారంటే ఉపాధ్యాయులను ABCDగా వర్గీకరిస్తారని చెప్పారు. అంటే అది మేము మీకు చెప్పము, కానీ ఉపాధ్యాయులను మేము బేరీజ్ వేసి వాళ్ళని ABCDలుగా వర్గీకరించి వాళ్ళ శిక్షణ ఇస్తామన్నారు. ఇది కూడా ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించి విద్యా వ్యవస్థ లోపల ఒక వైరుధ్యానికి, విద్యా వ్యవస్థ నాశనానికి దారితీసేగా ఉన్నాయి. చాలా మంచి అంశాలు ఉన్నాయి, అవి తీసుకుందాం. ఏవైతే ప్రాథమిక విద్యకు హయ్యర్ ఎడ్యుకేషన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాలను తప్పకుండా తొలగించేందుకోసం పబ్లిక్ డొమైన్ లో పెట్టి చర్చ చేసిన తర్వాత అది ఫైనల్ అయిన తర్వాతనే చట్టంగా బయటకు రావాలని చెప్పి కోరుతున్నాం. రైట్ హనుమంతరావు గారు.